వచ్చే పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు తొలి దశ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం చేయాల్సిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తూ వెళ్తోంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 18 నెలల్లోనే పూర్తి చేయడంతో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనాలు పెరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో నదీ గర్భంలో నిర్మించాల్సిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్మ్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించాల్సిన జల విద్యుత్ కేంద్రం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గతంలో వచ్చిన వరదల సమయంలో ధ్వంసమైన పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. విదేశీ నిపుణుల సూచనలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యుల నిర్ణయంతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కి అనుసంధానంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు. ఇందుకు మరొక 1000 కోట్లు అదనంగా ఖర్చవుతాయని అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం చంద్రబాబు 2024 డిసెంబర్లో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 18న డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంను 440 రోజుల్లో పూర్తి చేయగలిగారు. డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభించారు. 2027 పుష్కరాల నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. దీంతో పాటే ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకెళ్లేలా పనులు జరుగుతున్నాయి. 1372.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ను కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేయడంతో మిగతా పనులు మరింత వేగవంతమయ్యాయి. కీలకమైన డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంతో గోదావరి నది సహజ సిద్ధంగా ప్రవహించే ప్రాంతంలో ఇప్పుడు ఎర్త్ కమ్ రాక్ ఫీల్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. డీ వాల్ పూర్తయ్యే వరకు ఈ నిర్మాణం చేపట్టేందుకు ఎదురు చూడకుండా సమాంతరంగా పనులు చేపట్టడంతో అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై మట్టి ఇసుక రాతితో చేపట్టబోయే ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు నిరాటకంగా కొనసాగుతాయి. గోదావరి నదిపై 28 మీటర్ల వెడల్పు, సుమారు 53.32 మీటర్ల ఎత్తులో నిర్మించే ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యాం పనులు జోరుగా సాగుతున్నాయి. దిగువన 28 మీటర్ల వెడల్పుతో ప్రారంభమయ్యే ఈ నిర్మాణం 53 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది.